హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి నోటంట ఫ్రీక్వెన్సీ థెరపీ అనేది చాలా ఎక్కువగా వినిపిస్తుంది. అసలు ఈ ఫ్రీక్వెన్సీ థెరపీ అంటే ఏంటి? ఇది నిజంగా బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుందా? నిజంగానే ఇది వర్క్ అవుతుంది అంటారా? అసలు వర్క్ అయితే ఇది ఎలా వర్క్ అవుతుంది? ఇలాంటి క్వశ్చన్స్ అయితే చాలా మందిలో చాలా ఉంటూనే ఉంటాయి. సో దీని గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. సో దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ యోగా కోచ్ అండ్ ఫ్రీక్వెన్సీ థెరపిస్ట్ మానస గారు మనతో పాటే ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. అసలు ఫ్రీక్వెన్సీ థెరపీ అంటే ఏంటి? అసలు ఇది నిజంగానే బాడీ మీద పనిచేస్తుంది అంటారు? ఒకవేళ పని చేస్తే ఎక్కడ పని చేస్తుంది? అసలు ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటారు? కరెక్ట్. అసలు ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఇది మీ ప్రశ్న కరెక్ట్. ఒక సౌండ్ వేవ్ ఉంది అనుకోండి. ఒక సౌండ్ చేస్తున్నాం, నేను మాట్లాడుతూ ఉంటే ఇది మీ చెవి దాకా వినపడుతుంది కదా. ఇది తరంగాల్లో వెళ్తుందని మనకు తెలుసు. సో ఆ వేవ్స్ అనేది ఉంటుంది. ఎంత స్పీడ్లో ఎంత దూరం వెళ్తుంది, ఎంత సమయంలో వెళ్తుంది అనేది మనం మెషర్ చేస్తే ఫ్రీక్వెన్సీ అంటాం దాన్ని. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నాం, ఒక స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్. ఒక వీణ తీసుకోండి ఎగ్జాంపుల్గా. వీణకి స్ట్రింగ్స్ ఉంటాయి కదా. ఆ స్ట్రింగ్ మీటితే ఏమవుతుంది? ఆ స్ట్రింగ్ని మీరు ఒకసారి పట్టి లాగారు అనుకోండి, ఏమవుతుంది? అది కదులుతుంది. ఆ కదలికని మనం మెషర్ చేస్తే, మనం కౌంట్ చేస్తే ఎన్ని కదలికలు ఉన్నాయి ఒక సెకండ్లో అని కౌంట్ చేస్తే దాన్ని ఫ్రీక్వెన్సీ అంటాం. సో అది 10 సార్లు కదిలింది అనుకోండి, 10 hertz ఫర్ 1 second ఫ్రీక్వెన్సీ అంటాం. సరే, దాన్ని కదపక ముందు ఎలా ఉంది, కదిపాక ఎలా ఉంది? మనం ఒకసారి కదిపాక అక్కడి నుంచి ఒక ఎనర్జీ ఉద్భవించింది, ఒక ఎనర్జీ అనేది బయటకు వచ్చింది. అది ఏం ఎనర్జీ? ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నారు అనుకోండి, ఏం ఎనర్జీ? అక్కడ సౌండ్ ఎనర్జీ. అక్కడ మ్యూజిక్ వినిపించింది, మీకు ఒక నోట్ వినిపించింది, అంతే కదా. సో ఇది ఫ్రీక్వెన్సీ. సో మీకు అర్థమైంది అనుకుంటా. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, మీకు ఇంకా బాగా అర్థం అవడానికి. మనల్ని మనమే అనుకున్నాం, ఒక మంచి హారర్ మూవీకి వెళ్ళొచ్చారు. ఎలా ఉంటుంది మీకు? నెక్స్ట్ డే భయం వేస్తుంది, వెళ్ళొచ్చారు, అదే గుర్తొస్తుంది కదా. నిన్న పొద్దున్న ఉందా? ఇవాళ సాయంత్రం వెళ్ళారు, నిన్న సాయంత్రం సినిమాకి వెళ్ళారు. నిన్న పొద్దున్న మీకు భయం ఏం లేదు, నార్మల్గా ఉన్నారు. మర్నాడు పొద్దున్న ఎలా ఉన్నారు? భయం వేస్తూ ఉంటుంది. ఏది చూసినా, ఎవరన్నా సడన్ గా కనిపించినా ఒక చిన్న భయం అనేది లోపల మీకు తెలియకుండానే లోపలికి వచ్చేసింది. అంటే మీ మనస్సు యొక్క ఫ్రీక్వెన్సీ చిన్నగా మారింది, మీ మూడ్ అనేది మారింది. ఎందుకు మారింది? ఒక సిచ్యువేషన్. ఆ సినిమా చూశారు, ఫుల్గా ఎంజాయ్ చేశారు, 2 గంటలు పూర్తి ధ్యాస దాని మీదే పెట్టి చూశారు. సో అది లోపల ఉండిపోయింది. సో ఈ ఫియర్ అనే ఫ్రీక్వెన్సీ మారింది అనమాట. మన స్టేట్ ఆఫ్ బాడీ ఫియర్ లోకి మారింది. ఏదైనా ఒక పానిక్ అనుకుందాం, లేదా ఏదో జరిగింది సడన్ గా, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో కాలం చేశారు అనుకుందాం. సడన్ గా మీ ఫ్రీక్వెన్సీ అనేది మారిపోతుంది, మీరు ఆ బాధలోకి వెళ్తారు కదా. బాడీ అనేది ఏది చూసినా, ప్రపంచంలో మీకు అందమైన పువ్వు చూసారు అనుకోండి, ఆ టైంలో అప్పుడు కూడా బాధే వస్తుంది, ఆనందం రాదు. ఎందుకంటే బాడీ ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోయింది కదా. మామూలుగా ఒక పువ్వు చూస్తే దాన్ని ఆనందిస్తారేమో, కానీ మీరున్న పరిస్థితిని బట్టి ఆ పువ్వు యొక్క అందం, ఆనందం కూడా మీకు తెలియదు కదా. ఇది చేంజ్ ఆఫ్ మోడ్ ఆర్ చేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇది ప్రతినిత్యం అందరి జీవితాల్లో జరిగేదే. సో అది ఆల్రెడీ మనం ఉన్న పరిస్థితి కావచ్చు, లేదా చేంజ్ ఆఫ్ ప్లేస్, చేంజ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఏదైనా కావచ్చు. దానివల్ల మన ఫ్రీక్వెన్సీ మోడ్ అనేది మారుతూ ఉంటుంది. ఇది న్యాచురల్. కాస్త కాలం దాటాక, కొన్ని రోజులకి, ఇవాళ చూశారు సినిమా, వారం తర్వాత మీకు ఉంటుందా భయం? ఉండదు. న్యాచురల్గా కాలంతో పాటు మర్చిపోయారు, వెళ్ళిపోయింది. సో మళ్ళీ నార్మల్కి వచ్చేసారు. అదే మీకు ఇష్టమైన వారు కాలం చేశారు, ఇవాళ చాలా బాధపడ్డారు, ఇబ్బంది పడ్డారు, ఒక లోపల ఉండిపోయింది, ఒక ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోయింది. ఒక వారం తర్వాత ఇంకా అదే మోడ్లో ఉంటారు. పోన్లేండి, ఒక సంవత్సరం తర్వాత కొంచెం తగ్గుతుంది, కానీ లోపల ఎక్కడో ఉంటుంది. కొంతమందికి ఎలా ఉంటుందంటే, నిన్న జరిగింది అనుకోండి విషయం, 15 సంవత్సరాల తర్వాత అయినా ఆ విషయం గుర్తు చేసుకుంటే ఏదో నిన్నే జరిగిందేమో అన్నంత ఫీలింగ్ ఉంటుంది.
కదా. అంత నిగూఢమైన ఒక బాధనో ఒక ఇబ్బందినో వాళ్ళు లోపల దాచేసుకుని ఉన్నారు, లోపలే ఉంది, అది ఎక్కడికి వెళ్ళలేదు. సో అది మీకు స్ట్రెస్ కలిగిస్తుంది. అంటే ఒక ఫలానా ఫ్రీక్వెన్సీ అనేది మీ లోపల మీకు తెలియకుండానే స్టోర్ అయిపోయి ఉంది. అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఎక్కడన్నా సడన్ గా జరిగినప్పుడు వెంటనే లోపల ఉన్న బాధ అంతా మళ్ళీ కష్టంగా మారిపోతూ వస్తూ ఉంటుంది. సో ఈ ఫ్రీక్వెన్సీ అనేది మన ఎగ్జాంపుల్ గా చూసాం. బట్ సైంటిఫిక్ గా చూసినప్పుడు ఏమన్నాం, ద మూమెంట్ ఆఫ్ ఎ పర్టికులర్ స్ట్రింగ్ కానీ ఏదైనా. అలా మన శరీరంలో అతి చిన్న పార్ట్ ఏముందనుకుంటున్నారు? అతి చిన్న పార్ట్ అంటే అవర్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్, కణాలు అంటాం కదా. కణం అంటే ఐడియా ఉంటుంది, ఒక సెల్ అంటాం, ప్లాంట్ సెల్ అంటాం, యానిమల్ సెల్ అంటాం, ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్. సో ఒక పరిపూర్ణంగా పనిచేసేది మన శరీరంలో ఒక సెల్. అంటే అది ఏదైతే ఆహారం తీసుకోవాలో అది తీసుకుంటుంది, లోపల ఏదైతే పని చేయాలో దానికి కావాలి కదా, ఆ పని చేస్తుంది. దానికి వ్యర్థమైన పదార్థాన్ని అది వదిలేస్తుంది. సో మనకి ఎక్స్క్రీటరీ సిస్టమ్ తెలుసు, మనం పరిపూర్ణంగా మనం పని చేస్తున్నాం, మనకు ఆహారం కావాలి, మన బాడీకి శక్తి ఉండాలంటే మనకు ఆహారం కావాలి. ఆ శక్తిని మనం ఎలా కావాలంటే అలా వాడుకుంటున్నాం. ఇప్పుడు మాట్లాడుతున్నాను, నాకు శక్తి ఉంది, నడుస్తున్నాను, నాకు శక్తి ఉంది కదా. అది ఎనర్జీని మనం కన్వర్ట్ చేసుకుని వాడుకుంటున్నాం. అనవసరమైన వ్యర్థ పదార్థాన్ని వదిలేస్తాం. అది మనం ఒక యాజ్ ఎ హోల్ బీయింగ్ వీఆర్ డూయింగ్. అట్ ద సేమ్ టైమ్ ద స్మాలెస్ట్ పార్టికల్ ఇన్ ద బాడీ సెల్, ఇది కూడా అలాగే పనిచేస్తుంది. అవసరమైన దాన్ని తీసుకుంటుంది, ఏదైతే వాడుకోవాలో వాడుకుంటుంది, అనవసరమైన దాన్ని వదిలేస్తుంది. ఈ సెల్ బాగుంది అనుకున్నాం, నార్మల్గా అయితే బాగా పనిచేస్తుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు నిన్న సినిమాకి వెళ్ళొచ్చారు, భయం వచ్చింది, మీలో ఉన్న కణాలన్నిటికీ భయం వేస్తుందా, ఇక్కడ మాత్రమే భయం ఉంటుందా? కణాలన్నిటికీ లేదు, ఓన్లీ బ్రెయిన్ మాత్రమే భయం లేదు. ఇక్కడ భయము ఇక్కడ ఎక్కడైతే మనమంతా కనెక్టెడ్ కదా, మనకి 200 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. మీ భయం అనేది ఇక్కడ ఉంది అనుకుంటున్నాం, కానీ ఈ భయం వల్ల అంటే తెలుసు కదా, సడన్ గా ఎవరో వచ్చారు అనుకోండి, మీరు పానిక్ అవుతున్నారు, లేదా ఒక చిన్న షాక్ తీసుకుంటున్నారు, షాక్ వస్తుంది. అప్పుడు ఏమైంది, బాడీలో ప్రతి పార్ట్ కూడా మీకు ఒక చిన్న షివరో ఒక వైబ్రేషనో మీకు తెలుస్తుంది. సో ఆ ఫీల్ అనేది మీ ప్రతి సెల్కి అఫెక్ట్ అవుతుంది. అలాగే జీవితంలో మీరు తీసుకుంటున్న స్ట్రెస్, మీరు పని చేస్తున్నారు రోజంతా, మీకు టార్గెట్స్ ఉంటాయి, డెడ్ లైన్స్ ఉంటాయి, ఇవాళే అయిపోవాలి, రేపే అయిపోవాలి, స్ట్రెస్ తీసుకుంటున్నారు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, స్ట్రెస్ తీసుకోవడంలో తప్పులేదు, దాని నుంచి బయటికి రావడం అనేది మన వంతు. సో ఇలా స్ట్రెస్ తీసుకోవడంలో అలా బాడీ ప్రతి సెల్ స్ట్రెస్ తీసుకుంటుంది. ఈ సెల్కున్న స్ట్రెస్ని క్లీన్ చేయాలంటే మనం ఫ్రీక్వెన్సీస్ ఇవ్వచ్చు. న్యాచురల్గా మీరు అందరూ చేసేదే. ఇప్పుడు ఇంత స్ట్రెస్లో ఉన్నారనుకోండి, మీకు ఇష్టమైన పాట పెట్టుకుని విన్నారనుకోండి, కాసేపు ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. సో అలాగే మనం ఈ ఫ్రీక్వెన్సీ థెరపీని కూడా మనం వాడుకోవచ్చు, ఎందుకంటే చేంజింగ్ అవర్ ఫ్రీక్వెన్సీ మోడ్ టు సంథింగ్ ఎల్స్. సో ఈ థెరపీని బట్టి మీరు ఎక్కడో ఉన్నారు, ప్రయాణంలో ఉన్నారు, జస్ట్ ఈ డివైస్ని పెట్టుకుంటే ఇది మీ ఏదైతే మనం చెప్తున్నామో, ఈ డివైస్కి నాకు స్ట్రెస్ ఉంది కాస్త తగ్గించు అని మనం ఫోన్ ద్వారా దీన్ని మనం ఆపరేట్ చేస్తాం. ఫోన్ ద్వారా మనం చెప్తాం, స్లోగా ఆ ఫ్రీక్వెన్సీస్ని బాడీకి ఇస్తాం, మ్యాచ్ అయ్యే ఫ్రీక్వెన్సీస్ని బాడీకి ఇస్తాం. సో మీ స్ట్రెస్ అనేది న్యాచురల్గా నార్మల్గా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. సో ఇది ఫ్రీక్వెన్సీ అంటే మనకి ఈ రకంగా పనిచేస్తుంది. ఫిజిక్స్ పరంగా, సైన్స్ పరంగా ఇంకా చాలా ఉంది చెప్పాలంటే. సో అంత డీటెయిల్కి మనం వెళ్ళొద్దు. సో బాడీలో ఉన్న ప్రతి కణం బాగా పనిచేస్తే మీకు శరీరంలో ఎటువంటి ఇబ్బందులు రావు. ఏ సెల్ చేయవలసిన పని ఆ పని చేస్తే. కానీ ఈ లైఫ్ సిచ్యువేషన్స్ వల్ల మీ పానిక్స్ అనో లేకపోతే ఎనీ ట్రామా అనో ఇలాంటివి ఏదైనా మీరు లోన్ అయినప్పుడు సో ఆ పర్టికులర్ పార్ట్స్ అనేవి ఇబ్బంది పడుతున్నాయి. సో ఆ ట్రామా అనేది మీ సెల్యులార్ లెవెల్లో ఉండిపోతుంది. దాన్ని క్లియర్ చేసుకునేది ఎవరు చేసుకోవాలి? మనమే చేసుకోవాలి. ఎవరో వచ్చి మీకు ఏ పని చేయరు. సో దానికి ఏదో ఒక రకంగా మీరు జరిగిన దాన్ని మర్చిపోవడమో క్షమించడమో మనకు చేయమని చెప్తారు పెద్దవాళ్ళు. అంత ఈజీ కాదు కదా. ఈ ఫ్రీక్వెన్సీస్ మనం దాన్ని తగినట్టు మనం తీసుకుంటూ ఉంటే ఆ స్ట్రెస్ శరీరంలోంచి నెమ్మదిగా సెల్ లెవెల్ స్ట్రెస్ని తీసేస్తుంది. సో మళ్ళీ సెల్స్ నార్మల్ అయిపోతాయి తొందరగా.
మీరు పర్సనల్గా కూడా ఈ డివైస్ లేకుండా చేసుకోవచ్చు. మనకు అందుకే యోగా, ప్రాణాయామ, మెడిటేషన్ ఇవన్నీ కూడా మీకు స్ట్రెస్ని రిలీజ్ చేసే ఒక ఇంపార్టెంట్ థింగ్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతమంది వీటిని చేయగలుగుతున్నారు? చెయ్యాలి. ఈ తరంలో మోడర్న్ లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కరూ యోగా అనేది కంపల్సరీ చేయాలి. దాని ద్వారా మెడిటేషన్స్ అను, ప్రాణాయామ్స్ అను చేస్తే బాడీ చాలా ఫాస్ట్గా క్యూర్ అవుతుంది. దాంతోపాటు పెద్దవాళ్ళు ఉన్నారు, 60 ఏళ్ళు 70 ఏళ్ళు, వాళ్ళు చేయలేరు. అలాంటి వాళ్ళు ఈ డివైస్ వాడుకుంటూ దాంతోపాటు వాళ్ళు ఆ మానసిక స్థితిని మార్చుకోవడానికి చాలా తొందరగా ఉపయోగపడుతుంది. చాలా తొందరగా వాళ్ళు బయటకు వస్తారు. ఫ్రీక్వెన్సీ థెరపీ డివైస్ అన్నారు కదా, సో ఎనీ ప్రాబ్లమ్ కి ఒకటే డివైస్ ఉంటుందా, లేకపోతే ఈచ్ ప్రాబ్లమ్ కు డివైస్ అని విడివిడిగా ఉంటుందంటారా? లేదండి, అన్ని ప్రాబ్లమ్స్ కి కలిపి ఒకే డివైస్ తయారు చేశారు. సో డివైస్ అనేది అతి చిన్నది, ఇంతే. మీరు పెట్టుకున్నది అదేనండి, ఇంతే డివైస్ అనేది చాలా చిన్నది. దీన్ని మనం ఫోన్ ద్వారా, సాఫ్ట్వేర్ ద్వారా మనం ఆపరేట్ చేస్తాం. సో మీరు వాట్సాప్ ఎలా వాడుకుంటున్నారో అలాగే ఇది మనం ఫోన్ ద్వారా ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటాం. మనకి ఎటువంటి ఫ్రీక్వెన్సీస్ అవసరమో ఆ ఫ్రీక్వెన్సీస్ తీసుకుంటాం, దాంట్లోంచి మనం కంఫర్టబుల్ గా రిలీజ్ అయిపోతాం. సో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి ఆనందం. సో ఫోన్ ద్వారానే కంట్రోల్ చేయొచ్చు అంటున్నారు, అంటే ఎక్కడి నుంచైనా కంట్రోల్ చేస్తారు? ఎక్కడి నుంచైనా. మీరు ఏరోప్లేన్ లో ప్రయాణం చేస్తున్నా సరే, మీకు నెట్ లేకపోయినా, ఇంటర్నెట్ వైఫైలు ఏమీ లేకపోయినా కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, సో అసలు ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, అసలు ఆ డివైస్ ఎట్లా వర్క్ చేస్తుంది అనేది చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో చూసారు కదండి అసలు ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, దానికి సంబంధించిన డివైస్ కూడా మనం చూసాము. సో ఇట్లాంటి మరెన్నో విషయం తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.